ప్రజలకు 5 హామీలు ఇచ్చారు. తమ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పారు. అధికారం చేపట్టగానే 5 హామీలను నెరవేరుస్తానని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందిస్తామని చెప్పారు. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. రైతును రాజును చేస్తానని కూడా చెప్పారు కవిత. వ్యవసాయానికి 24 గంటలు కరెంటు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. యువతకు ఉపాధి కల్పిస్తామని కవిత హామీ ఇచ్చారు. తొలి ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రకటించారు కవిత. ఉద్యమకారులకు 1 లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సామాజిక న్యాయం చేస్తామని కవిత హామీ ఇచ్చారు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఆనాడు కేసీఆర్ గారు స్కూల్ బంద్ చేసుకుంటూ వచ్చారు. అదే రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. ఎక్కడా కూడా ప్రభుత్వ పాఠశాలలలో వసతులు లేవు. గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడినంత పవిత్రంగా చూడాలి. కాబట్టి నేను ఒక మాట అంటున్నా, ప్రతి ఊర్లో ఒక బడి ఉండాలి, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి. ఖచ్చితంగా అట్లా జరిగినట్టయితే ప్రభుత్వ పాఠశాలలు మంచిగా అవుతాయి. మరి నా పేద మధ్యతరగతి ఆడబిడ్డలు, మా అక్కలు అమ్మలు అనుకుంటున్నారు, అక్క మరి ఆల్రెడీ మా పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు, వాళ్ళ సంగతి ఏందని. నేను మాట ఇస్తా ఉన్నా, ఇవాళ మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో వచ్చేది మీ అమ్మ కాబట్టి, అమ్మ జేబు చూడదు కడుపు చూస్తుంది. కాబట్టి మన తెలంగాణ బిడ్డలు చదువుకుంటే 1 రూపాయి కూడా పేద మధ్యతరగతి వాళ్ళ మీద భారం పడకుండా ఉచిత విద్యను అందించే బాధ్యత నేను నా తెలంగాణ బిడ్డల కోసం తీసుకుంటా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వైద్యం కోసం అనేక అగచాట్లు పడుతున్నారు, అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా కానీ, మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి 1 రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. ఉచితంగా విద్య ఇచ్చి ఉచితంగా వైద్యం ఇచ్చినాక నా తెలంగాణ బిడ్డల మీద నాకు నమ్మకం ఉంది. మనం కష్టపడే బిడ్డలం, మీరే పైసలు సంపాదించి ఇస్తారు, మీరే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు, అవునా కదా? ఉచిత విద్య, ఉచిత వైద్యం మన 2 అంశాలు పాంచజన్యంలో. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఆ ప్రభుత్వంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. ప్రతి ఆఫీస్లో, అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ, ప్రతి ప్రభుత్వ ఆఫీస్లో నేను రైతునని పోతే సపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, కుర్చీ మీద కూసబెట్టాల్సిందే, మీకు పని చేసి పెట్టాల్సిందేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మిగతా ఏదైతే టైంకి రావాల్సిన కరెంటు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మళ్ళా రాత్రిపూట కరెంట్ వస్తుంది. అట్లా ఉండదు. రేపు మన ప్రభుత్వం వస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చినాక 24 గంటలు నాణ్యమైన కరెంటు, పొద్దుటిపూట కరెంటు, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం. అదేవిధంగా యూరియా కావచ్చు, కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మీరు ఎక్కడ పోయి అడగాల్సిన అవసరం లేకుండా అన్నీ మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాం. ఉపాధి అంటే కేవలం ఉద్యోగం కాదు. ఉపాధి అంటే మన ప్రభుత్వంలో, రేపు రాబోయేటటువంటి మీ అమ్మ ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 20 కోట్ల రూపాయలకు కూడా మనము మీ వ్యాపారానికి సంబంధించిన ఐడియాతో మీరు వస్తే బ్యాంకులతో సంబంధం లేకుండా నా యువకులను, నా యువతులను నమ్మి ఆ లోన్ డైరెక్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. యూత్ ఎంపవర్మెంట్ గ్రూప్స్ తయారు చేస్తాం. 2 lakhs to 20 crores వరకు డైరెక్ట్గా గవర్నమెంటే ఉండి మీకు లోన్స్ ఇస్తాం. మరి ఉద్యోగం చేయాలనుకునే యూత్ ఉంటే నేను ఒక శుభవార్త చెప్తా ఉన్నా. ఎవరైతే ఉద్యోగం చేయాలనే యూత్ ఉంటారో వాళ్ళకి మొదటి సంవత్సరమే మన గవర్నమెంట్ వచ్చినాక 4 లక్షల ఉద్యోగాలు ఒక్కటేసారి సింగిల్ నోటిఫికేషన్తోని ఇచ్చి తీర్థం. ఇది నా మాట. సామాజిక న్యాయం, సామాజిక న్యాయ తెలంగాణ సాధించాల్సిందే. మన ఎస్సీ మిత్రులకు, ఎస్టీ మిత్రులకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారికి, బీసీలకు అందరికీ న్యాయం జరగాలి. మా మైనారిటీ సోదరులు, మా ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, సిక్కులు కావచ్చు, అందరికీ కూడా న్యాయం జరగాలి. మరి బీఆర్ఎస్లో మనం చూసినాం, ముస్లిమ్స్ కోసం थोड़ी देर उर्दू में बात करके आपसे मीठी मीठी बातें बोल के सोपत करके देखो, सोना घिसके देखो बोले. अब 2 बार सोपत कर लिए. और जो माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन का पहले लोन मिलते थे 10 साल के बीआरएस में कितने लोन मिले, अब 2 साल के कांग्रेस में कितने लोन मिले, आप एक बार देख लो. सारे लोग बस बातें ही बोल रहे हैं लेकिन काम कोई नहीं कर रहा है.